లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటే ఖచ్చితంగా న్యాచురల్గా ప్రకృతి రీత్యా గ్రావిటీలో పోయే నీళ్లకు పంపు పెట్టి లేపే నీళ్లకు డిలే అవుతుంది కదా ఫ్రెండ్స్. కాకపోతే నేను గేట్లు ఓపెన్ చేయగానే వాటర్ ఏపీకి ఎట్లా పోతున్నాయి, గ్రావిటీలో పోతున్నాయి. తెలంగాణకి ఎట్లా వస్తున్నాయి, లిఫ్ట్ చేయాల్సి వస్తున్నాయి. సో ఖచ్చితంగా వాటర్ ఎవరికి ఫాస్ట్ పోతుంది, తెలంగాణ ఓడి నోరు నొక్కి నువ్వు రాజకీయంగా నీ కెనాల్ డిజైన్ ప్రీ బైఫర్కేషన్ చేసుకొని పెట్టుకో. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట చెప్తా, నేను మోసగాన్ని నమ్ముతా కానీ వెన్నుపోటుదారుణ్ణి మాత్రం అసలు నమ్మ అని చెప్తా. ఈ వెన్నుపోటు రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలకు కన్సిస్టెంట్గా సస్టైన్డ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ అనేది ఆంధ్రప్రదేశ్ని ముంపు ప్రాంతాలు ఫ్లడ్లతో ప్రాబ్లం అవుతుంటే తెలంగాణ సుక్క నీటికి కరువై కొట్లాడుతూ ఉన్నది. ఇలా తెలంగాణ వాయిస్ ఏడున్నది అని అంటే నోట్లలో బట్టలు పెట్టి కుక్కే పరిస్థితులలో ఉన్నది. ఇలా పొలిటికల్ సైలెన్స్ కనబడుతున్నది మనకు తెలంగాణలో. ప్రజలు మాత్రం కాన్స్టిట్యూషనల్గా ఫైట్ చేద్దామని చెప్తున్నారు. సాగర్ డ్యామ్ రిపేర్లపై ఏపీ తొండాట, అప్పుడు అడ్డుకొని ఇప్పుడు నిందలు. ఆనాడు తెలంగాణ మరమ్మతులు చేస్తామని ఒప్పుకోలేదు, సగం ఆక్రమించుకొని తామే ఆపరేట్ చేసుకుంటామని బోర్డుకు లేఖలు, రిపేర్లు సహా నిర్వహణ బాధ్యతలు ఏపీకే అప్పగించిన బోర్డు. తీరా ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు ఏపీ లెటర్లు. దీనిపై తెలంగాణ వివరణ కోరిన కేఆర్ఎంబి బోర్డు తీరు పైన విమర్శలు. ఇది గిట్లనే ఉంటుంది పంచాయతీ. నేను అందుకనే ఇప్పుడు ఏదైనా మాట్లాడింది అనుకో, గిరీష్ నువ్వు ప్రాంతీయ వాదనము గిట్టెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మన మీద చాలా మాట్లాడతారు. అసలు ఏం జరిగింది నాగార్జున సాగర్ డ్యామ్లో, వాస్తవాలు ఏంది అనేది మాట్లాడతాం. తో దానికంటే ముందు మనం కన్స్ట్రక్షన్ హిస్టరీకి కూడా పోవాలి కదా. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ హిస్టరీ ఏ రకంగా ఉంది, ఏముంది అని తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. మనం అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ హిస్టరీ మనం తీసుకొని చూస్తే ఇది కామన్ ప్రాజెక్ట్ ఉండే, ఇరు రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్ట్ ఉండే. అయితే ఇక్కడ ఏమైందనంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఊర్లు ఎస్పెషలీ నల్గొండ రీజన్లో కొన్ని వందల ఊర్లు ముంపు ప్రాంతాలు అయిపోయినాయి, మునిగిపోయినాయి. కెనాల్ అలైన్మెంట్ ఇంకా కమాండ్ ఏరియా అనేది అయితే ఉంటుంది కదా, అది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ఇంకా రాయలసీమకు మద్దతు తెలిపినాయి. ఊర్లు ఏవి మునిగినాయి, తెలంగాణ. నీళ్ళు ఏడిపోయినాయి, ఆంధ్రాకు పోయినాయి. అంటే తెలంగాణనేమో డిస్ప్లేస్మెంట్ కాస్ట్ బేరీ చేసింది, ఆంధ్రానేమో ఇరిగేషన్ బెనిఫిట్ తీసుకున్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆంధ్రాకి ఏం అడ్వాంటేజ్ అంటే గ్రావిటీ అడ్వాంటేజ్. గేట్లు తెరిచినామా నీళ్ళు బిర్రమని ఉరుకుతాయి. ఇప్పుడు చూడండి వాటర్ ఫ్లోస్ ఎట్లా పోతున్నాయి, వాళ్ళకు న్యాచురల్గా పోతున్నాయి. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ కెనాల్స్ ఏవైతున్నాయో అవి డౌన్ స్ట్రీమ్లు ఉన్నాయి, గ్రావిటీ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. అదే తెలంగాణ ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటే ఖచ్చితంగా న్యాచురల్గా ప్రకృతి రీత్యా గ్రావిటీలో పోయే నీళ్లకు పంపు పెట్టి లేపే నీళ్లకు డిలే అవుతుంది కదా ఫ్రెండ్స్. అంటే స్ట్రక్చరల్ డిజైన్ ఏదైతే ఉంది చూడు, స్ట్రక్చరల్ డిజైన్ ఆడికేనే ఇన్ఈక్వాలిటీ మొదలైంది కదా మన కాళ్ళకు పంచాయతీ. గేట్స్ ఆపరేషన్స్ తీసుకొని మనం చూస్తే నాగార్జున సాగర్లో నువ్వు రొటీన్ ఆపరేషన్ కంట్రోల్ తీసుకున్నా, ఏపీ ఏం చేసిందనంటే యూనిలాటరల్గా గేట్ కంట్రోల్ని తన దగ్గర పెట్టుకున్నది. ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసింది, బైపాస్ చేసింది, తెలంగాణతో కోఆర్డినేట్ చేయలేదు. తెలంగాణ ప్రతిసారి ఈ కంట్రోల్ని పోగొట్టుకున్నది అని అంటే నీకు డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్కి వాటర్ పోయినట్టే కదా. ఎప్పుడైతే నీ గేట్స్ ఓపెన్ అవుతాయో, నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ అవుతాయో వాటర్ రిలీజ్ అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ నరేటివ్. కాకపోతే నేను గేట్లు ఓపెన్ చేయగానే వాటర్ ఏపీకి ఎట్లా పోతున్నాయి, గ్రావిటీలో పోతున్నాయి. తెలంగాణకి ఎట్లా వస్తున్నాయి, లిఫ్ట్ చేయాల్సి వస్తున్నాయి. సో ఖచ్చితంగా వాటర్ ఎవరికి ఫాస్ట్ పోతుంది, ఏపీ కెనాల్స్కి ఇంకా ఏదైతే పంట పొలాలకు ఏదైతే ఉందో గ్రావిటీ నుంచి వెళ్ళిపోతాయి. ఇది తరతరాలుగా మనకేమో తోక, వీళ్ళకేమో డైరెక్ట్ ఫేస్ వచ్చాయి. ఈ తోకలకే నీళ్ళు రావాలంటే రైతులకు వచ్చానా? అందుకే తెలంగాణ పంట భూములు ఎప్పటికీ డ్రై ఉండే, ఎండిపోయి ఉండే. ఇవాళ రైతులకు వాటర్ లేట్ వస్తుంది, కొంతమందికి రాను కూడా రాదు తెలంగాణలో. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. కెనాల్ ఆర్కిటెక్చర్కి వద్దాం. నాగార్జున సాగర్ ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టిర్రు అని అంటే ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎట్లా చేసిర్రు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చేసిండ్రు. అప్పుడే కట్టిరు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చేసిర్రు అని అంటే ఇప్పుడు కెనాల్ సిస్టమ్ అనేది బైఫర్కేషన్ కంటే ముందు చేసిరు కాబట్టి తెలంగాణకు ఏమన్నా పొలిటికల్గా మాట్లాడే ఆనాడు హక్కు ఉండేనా, లేకుండే. అసలు సిసలైన తెలంగాణ ఉద్యమం ఈడికైనా మొదలైంది కదా. ఫస్ట్ నినాదం ఏంది తెలంగాణది, నీళ్లు, నియామకాలు, నిధులు. అంటే ఆనాటి బ్రిటిష్ కాలం కొలోనియన్ స్టైల్ ఎట్లుండనో అట్లా తెలంగాణ ఓడి నోరు నొక్కి నువ్వు రాజకీయంగా నీ కెనాల్ డిజైన్ ప్రీ బైఫర్కేషన్ చేసుకొని పెట్టుకున్నావు. ఇలా మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కాడికి వద్దాం. ఇలా పేపర్ల కథనంల కాడికి జాయింట్ రిపోర్ట్లకు మేము మద్దతు తెలుపుతామని చెప్పి వెనకటికి ఆంధ్ర ఒప్పుకున్నది. ఇప్పుడు ఏం చెప్తున్నది, ఇవాళ కోఆపరేషన్ చేస్తలేదు రిపేర్ల మీద.
గుడ్ విల్ క్లెయిమ్ చేసుకోనిక చూస్తున్నది. అయితే ఇప్పుడు బై ఛాన్స్ నువ్వు కరెక్ట్ టైంలో రిపేర్ చేయలేదనుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడ దెబ్బతింటుంది? నాగార్జున సాగర్ది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది అని అంటే అప్పుడు నీళ్ళని ఎవడిపోతాయి? ఊర్లు నీవి మునిగినాయి, నీళ్ళు ఎడికిపోయినాయి అంటే ఇది డ్యామేజ్ చేస్తే ఎవడికి లాభం? మొసలి కన్నీళ్ళు. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట చెప్తా, నేను మోసగాన్ని నమ్ముతా కానీ వెన్నుపోటుదారుణ్ణి మాత్రం అసలు నమ్మా అని చెప్తా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో నిలబడతానన్నది, కాకపోతే వాళ్ళ మాటలు వాళ్ళ యాక్షన్లకు ఏమన్నా సినర్జీ ఉందా, పొంతన ఉందా అని అంటున్నా. ఎందుకంటే నువ్వు రిపేర్ చేయకుండా డిలేలు చేసుకుంటూ కూర్చుంటే, వాటర్ డైవర్ట్ అయి కూర్చుంటుంటే ఎవరికి ఇబ్బంది పడుతుంది? ఇడ అందరం కలిసి ఉండాలని మనం కోరుకుంటాం కదా. ఈరోజు ఉన్నమాట చెప్తే మళ్ళీ బనకచెర్ల ఆడికాడికి అంతా మనం మాట్లాడితే, ఇలా కృష్ణా వాటర్ షేరింగ్ మనం తీసుకొని చూసినా అసలు సర్ప్లస్ ఇంకా ఫ్లడ్ వాటర్ మీద ఎప్పుడైనా చర్చ జరిగిందా? అసలు ఏదైనా లీగల్ కాన్సెప్ట్ ఉన్నదా? ఈ ఫ్రీ ఫ్లడ్ వాటర్ వితౌట్ ట్రిబ్యునల్ కన్సల్టేషన్ ఏదన్నా ఉన్నదా? ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఫేక్ నరేటివ్ రన్ చేసి నడుపుతున్నది కంప్లీట్గా. బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ తీసుకొని చూస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ఖచ్చితంగా చేయండి, కాదని అంటలేను. కాకపోతే డైవర్జన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? డైవర్జన్ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ కన్సెంట్ ఎందుకు తీసుకుంటలేరు? బికాస్ ఏదన్నా లీగల్ కాన్సెప్ట్ ఫ్రీ ఫ్లడ్ వాటర్, సర్ప్లస్ వాటర్ అననే కాన్సెప్ట్ ఏడ ఉన్నది? ఈ తెలంగాణ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్లల్లా ఏడున్నది ఈ పదం? నల్లమల్ల సాగర్, బనకచెర్ల 2.0, కొత్త ప్రాజెక్ట్, పాత పంచాయతీ, న్యూ అలైన్మెంట్ అని అంటారు. కంటెంట్ సేమ్, ఇంటెంట్ సేమ్, పేరు వేరేది అంతే, ప్రాజెక్ట్ కొత్తది. మళ్ళీ ఇది గోదావరి వాటర్లను అలొకేషన్ కంటే ముందే దారి తప్పించుడు కాదా? అంటే భాగ్యనగర భాగ్యరేఖలను ఒక హైడ్రాలజికల్ డిసడ్వాంటేజ్లకు నూకుడు కాదా? ఇవాళ స్టాట్యూటరీ క్లియరెన్స్ లేకుండానే అప్రూవల్స్ ప్రాసెస్లో ఉన్నాకనే డిపిఆర్లు, టెండర్లు, గ్రౌండ్ వర్క్ ఇనిషియేట్ చేయడం అనేది మళ్ళీ బోర్డు క్లియరెన్స్లకు, సిడబ్ల్యూసి తీర్మానాలకు విరుద్ధం కాదా? ఈ ఫ్రీ వాటర్ గవర్నెన్స్ అంటే ఏంది అని చెప్పి మాట్లాడితే మన మీద తిట్ల వర్షాలు మొదలైతాయి. వాస్తవాలు మాట్లాడుకుందాం బ్రదర్ అని అంటే నువ్వు పక్షపాతివి అననే గంభీరమైన ఆరోపణలు మా మీద వస్తాయి. ఇవాళ బోర్డ్స్ అడ్వైజరీ అని చెప్తారు. వీళ్ళు బోర్డ్స్ ఏమని చెప్తారు ఫ్రెండ్స్? అడ్వైజరీ అని చెప్తారు. మళ్ళా ఈ బోర్డ్సే కదా నీ యూనిలాటరల్ యాక్షన్స్కి ప్రివెంట్ చేస్తే వెనకటికి బోర్డుల దగ్గరనే కదా పంచాయతీ పెట్టినవును. ఇవాళ ఏపీ ఈ ఇన్స్టిట్యూషన్స్లని సైడ్ లైన్ చేస్తుంది. పబ్లిక్ ఫస్ట్, జస్టిస్ లేటర్, జస్టిఫై లేటర్ అని చెప్పి గేట్లకి నీళ్లు తీసుకొని డైవర్షన్ చేస్తా అంటుంది. ఇది ఇలా కొత్త కాదు. తెలంగాణకు ఉన్న వాటర్ క్రైసిస్ ఇలా కొత్త కాదు. అసలు తెలంగాణ ఫార్మ్ అయిందే నీళ్లు, నియామకాలు, నిధులు. ఇలా మళ్ళీ ఒకసారి హిస్టరీ రిపీట్ అవుతుంది. ఈ వెన్నుపోటు రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలకు కన్సిస్టెంట్గా, సస్టైన్డ్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాళ ఇరిగేషన్ ప్రయారిటీ అనేది దెబ్బతింటుంది, తద్వారా వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది తెలంగాణకు. నువ్వు డెడ్ స్టోరేజ్ ప్రొటెక్షన్ అని చెప్పి వాటర్ కోసుకోబోతున్నావు, కంప్లీట్గా ఇవాళ అర్బన్ ఏరియాస్ వాటర్ క్రైసిస్తో రిస్క్లో పడుతుంది. కాస్ట్ బర్డన్ వచ్చినప్పుడు ఈక్వల్ షేరింగ్ అంటున్నావు, బట్ వాటర్ షేరింగ్ వచ్చినప్పుడు నాది గ్రావిటీ షేరింగ్ అని అంటున్నావు. ఎకనామిక్ ఇంజస్టిస్ నాకు వాటర్ రూపంలో జరుగుతున్నది, కరెంటు రూపంలో కూడా జరుగుతున్నది. ఎందుకంటే నేను 650 మీటర్లు ఎత్తుకు ఎదగాలనంటే నేను డ్యాము రిపేర్ చేసుకోవాలా, దాని తర్వాత కరెంటుని వాటర్ని అంత మీదికి ఎత్తాలనంటే నేను కరెంటు కట్టాలా. ఈక్వల్ షేరింగ్ ఏడ ఉన్నది బ్రదర్? నాకు ఒక మాట చెప్పు. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్లో మాట్లాడితే నాకు వాటరు వస్తలేదు, మళ్ళీ కరెంటు బిల్లు నాకు ఎక్కువ వస్తుంది. ఫెడరల్ స్పిరిట్ అన్నది ఏడున్నది ఫ్రెండ్స్? ఫెడరల్ స్పిరిట్ ఏడున్నది అని అంట. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జర ఆలోచించాలా అని అంట. కోఆపరేషన్ అన్నది కన్సెంట్ ఏడున్నది తెలంగాణది? డేటా ఏం చెప్తున్నది? ట్రాన్స్పరెన్సీ ఏడున్నది? టోపోగ్రఫికల్ రీజన్ డెమోగ్రఫీ ఏడున్నది? నీళ్లు గ్రావిటీలు ఏడున్నాయి? నేను ఏడికి తీసుకుపోతున్నా? నాకు ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్నది, ఎమోషనల్గా కూడా ప్రాబ్లం ఉన్నది. ఇలా తెలంగాణ అడుగుతున్నది. దీని మీద ఏం సమాధానం చెప్తారు ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పండి. ఇలా తెలంగాణ విలేజులు మునుగుతే తెలంగాణ నీళ్లు కూడా ఇంకా డైల్యూట్ అయితేనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాటర్ అనేది ఆంధ్రప్రదేశ్ని ముంపు ప్రాంతాలు ఫ్లడ్లతో ప్రాబ్లం అవుతుంటే తెలంగాణ సుక్క నీటికి కరువై కొట్లాడుతూ ఉన్నది. ఇలా తెలంగాణ వాయిస్ ఏడున్నది అని అంటే నోట్లలో బట్టలు పెట్టి కుక్కే పరిస్థితులలో ఉన్నది. ఇలా పొలిటికల్ సైలెన్స్ కనబడుతున్నది మనకు తెలంగాణలో. ప్రజలు మాత్రం కాన్స్టిట్యూషనల్గా ఫైట్ చేద్దామని చెప్తున్నారు. ఇవాళ ఆనాటి నుంచి నేటి దాకా తెలంగాణ ఎన్నోసార్లు మూల్యం చెల్లించుకుంది. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే అది భూమి రూపంలో, ముంపు ప్రాంతాల రూపంలో, పైసల రూపంలో. గ్రావిటీతో నీళ్లు పోతుంటే, గేట్ కంట్రోల్ చేయలేక సతమతం అవుతుంటే, కరెంటు బిల్లు వచ్చి మనను పచ్చకడు కొడుతుంటే, మనం పరేషాన్ల పతంగులు ఎగిరేస్తుంటే, మళ్ళీ ఇది కోఆపరేషన్ లేదని చెప్పాలనా, లేకపోతే తెలంగాణ మీద ఒక కొత్త ఆపరేషన్ అని అనాలా? భారత్
మాతాకి జై. చాలా ఎమోషనల్ వచ్చిందా?